హాయ్ హలో హరే కృష్ణ టు ఆల్. ఈరోజు బోనాల పండుగ. ఈరోజు టెంపుల్ దగ్గర వెళ్తున్నాను. సో అక్కడ సెలబ్రేషన్స్ చూద్దాం ఈరోజు. నమస్తే, నేను మీ ఉప్పల్ బాలు. హైటెక్ సిటీ లో 5 సంవత్సరాల నుంచి మా టిక్ టాక్ నుంచి 5 years నుంచి గుడికి ఫస్ట్ బోనం నాదే. టిక్ టాక్ నుంచి ఇక లొకేషన్ తీపిస్తాడు ప్రతి సంవత్సరం. మా టిక్ టాక్ బ్యాచ్, మా ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ మొత్తం వస్తున్నట్లు మా యూట్యూబ్ లో ఫస్ట్ గుడికి ఫస్ట్ బోనం నాదే. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా బోనం తర్వాతనే ఇక ఊరోళ్ళు బోనాలు ఎక్కుతారు అన్నట్టు. ఇది ఒక హైటెక్ సిటీలో ఇక లోకేష్ వాళ్ళ ఇంటి కదా, లోకేష్ వాళ్ళ టెంపుల్ దగ్గరనే ప్రతి సంవత్సరం మా టిక్ టాక్ నుంచి నాతో బోనం ఎక్కిస్తాడు. డీజే మొత్తం ఫుడ్ పెడతాం, అందరికి బోనం చేస్తాం, అందరు వస్తారు. ఈసారి కూడా బోనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బాలు. అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బ్యాచ్ అంతా తొందరగా వచ్చేసేయండి. పోచమ్మ టెంపుల్ ఉన్నది ఇజ్జత్ నగర్లో, అర్ధనారీశ్వర టెంపుల్ ఆపోజిట్లో శివాలయంలో. సో అక్కడ పోచమ్మ దగ్గర అందరూ బోనాలు ఎలా తీసుకెళ్తున్నారు, బోనాలు ఇక్కడ ఇజ్జత్ నగర్ వాసులు బోనాలు ఎలా తీసుకెళ్తున్నారో చూద్దాము. అలాగే వాళ్ళ సెలబ్రేషన్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసుకుందాం పదండి. సో నాతో పాటు మీరందరూ కూడా ఈ బోనాల్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సెలబ్రేషన్స్ చూద్దాం ఈరోజు పదండి. క్లేశపహారాయ పాశ ప్రమోచాయ క్లేశపహారాయ పాశ ప్రమోచాయ యస్యామిరణ్యం విందేయం గామశ్వం పురుజానః అశ్వపూర్వామృతమధ్యామస్తి నాద ప్రబోధినే శ్రియం దేవీం పక్వయే శ్రీర్మా దేవీ దిశుదా. நாமகீர்த்தனம் பாடி நாடெல்லாம் செழிக்கவும், பேரில்லாத இன்பம் கொண்டு வீடெல்லாம் மகிழவும், பேரில்லாத இன்பம் கொண்டு வீடெல்லாம் மகிழவும்.
ఇది అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కూడా పోషమ్మ టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో ఉంది. హైటెక్ సిటీలో ఇజ్జత్ నగర్ విలేజ్లో శిల్పా హిల్స్ లేఅవుట్ కాలనీలో. సో ఈ టెంపుల్లో అర్ధనారీశ్వర శివాలయం అలాగే ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది. ఇంతకు ముందుకు ఆరతి ఎల్లమ్మది అయ్యింది, తర్వాత అర్ధనారీశ్వర ఆరతి అయింది. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్. ఇక్కడ అంతా టెంపుల్ చుట్టుముట్టు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టెంపుల్ పక్కకు హోమశాల ఉంది. ఆ తర్వాత వంట చేయడానికి ఒక రూమ్ ఉన్నది. ఇంకా మనకి ఇవన్నీ చాలా బాగా కట్టారు. అమ్మవారు శివుడు పార్వతీ విగ్రహాలకి ఇట్లా పెయింట్ వేసి బాగున్నది. ఇక్కడ త్రిశూలం చూడండి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇలా చాలా బాగా బ్యూటిఫుల్గా ఇక్కడ అన్ని విగ్రహాలు ఇట్లా వాల్స్కి పెట్టి, ఇక్కడ పెద్దమ్మ తల్లి. సో ఈ టెంపుల్ ఇక్కడ కింద మైసమ్మ, అక్కడ లోపల గర్భగుడిలో ఉన్నది ఎల్లమ్మ, ఇక్కడ మైసమ్మ అంట. సో ఫస్ట్ వీళ్ళు ఇక్కడ నాగంపాము వచ్చేదంట ఈ టెంపుల్లో. ఇది పెద్ద టెంపుల్ కట్టక ముందుకు. సో అక్కడ కింద మైసమ్మ, అక్కడ నాగంపాము పడిగే రూపంలో ఉంది. వెనకాల మళ్ళీ వాళ్ళు ఎల్లమ్మని పెట్టినారు, నిలబెట్టినారు. అర్ధనారీశ్వరాలయంలో ఇక్కడ అన్ని సిట్టింగ్కి ఇక్కడ గోశాల కూడా పెట్టినారు.
సో ఓవరాల్ టెంపుల్ లుక్ చాలా బాగుంది కదా. సో నైట్ టైం ఇలాగ లైటింగ్ వేస్తారు కదా, ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి చూడండి. ఇప్పుడు బోనాల టైంలో కొంచెం చాలామంది పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఈ టెంపుల్ మా ఇంటికి నియర్ బై ఉంటుంది కదా. సో జనాలు కొంచెం తక్కువగా ఉన్న టైంలో వచ్చి చూసి ఈ వీడియో మీకోసం తీస్తున్నాను. ఇప్పుడు బోనాల టైం కదా. సో ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా వస్తారు దర్శనం చేసుకోవడానికి. అలాగే అర్ధనారీశ్వర టెంపుల్లో కూడా వచ్చి వెళ్తారు. సో అక్కడ పోషమ్మ టెంపుల్లో సెలబ్రేషన్స్ బోనాలు బాగా అయినాయి కదా. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చాను. సో ఇక్కడ కూడా వచ్చే వాళ్ళు వచ్చి టెంకాయలు కొట్టేసి పెద్దమ్మ తల్లి దగ్గర అలాగే ఎల్లమ్మ తల్లి దగ్గర టెంకాయలు సమర్పించుకొని ఇంకా ఇక్కడ ఆరతి దర్శనం చేసుకొని అర్ధనారీశ్వర స్వామి దగ్గర కూడా ఆరతి దర్శనం చేసుకున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.